వినపడుతుందా? సౌండ్ కరెక్ట్గా వినపడుతుందా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. 2 రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలన్నీ మీకు అవగాహనలోనే ఉన్నాయి కాబట్టి వాటి గురించి వివరంగా చెప్పకుండా నేను వాటిలో వచ్చిన కొన్ని విషయాల గురించి నేను ఇక్కడ ప్రస్తావించడానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాను. ఇవాళ 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఈ ఇండస్ట్రీని పట్టుకుని, బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు అని. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది. అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లన్నీ. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను. కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ మీరు ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, త్రిబుల్ ఏ, దానికి ఓనర్. కనుక నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరు పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి. నేను లేను, ఆ వ్యాపారంలో లేను. నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. అది ప్రథమంగా మీకు అందరికీ చెప్పడం కోసం ఈ మీటింగ్ పెట్టాను. అది కాకుండా నా వృత్తి గత 50 ఏళ్ళుగా సినిమాలు తీయడం. నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను. ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది, ఇది నాకు సరిపోదు అని అనుకుని నేను బయటకు వచ్చేసాను. 1వ తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా సమంజసమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఎందువల్లంటే నాకు కూడా మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ థియేటర్లకు సంబంధించిన ఏ మీటింగ్లోనూ నేను వెళ్ళలేదు. నేను కావాలని వెళ్ళలేదు, నాకు ఇష్టం లేదు. ఈ థియేటర్కి సంబంధించి 3 మీటింగులు జరిగినాయి. 3 మీటింగులకి నేను వెళ్ళలేదు. వెళ్ళకపోగా మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ అదర్ అసోసియేటెడ్